అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం. ఏమిటా రహస్యం? మన జీవితాలకు సంబంధించిన రహస్యం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకునే రహస్యం. మన పిల్లల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునే రహస్యం తెలుసుకుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీకే అర్థమవుతుంది ఇది బోర్ కాదు, మనకి ఉపయోగపడే సబ్జెక్టు అనేసి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మరొకరికి ఉపయోగపడుతుంది. మైక్ డూలీ. ఈ ఎలా అనేవి ప్రపంచపు ఆధిపత్యంలోనివి. మీకు మీ కలలకు మధ్య గల అతి దగ్గరైన, తొందరైన, వేగవంతమైన, ఎంతో ఆత్రపూరితమైన మార్గమేమిటో దీనికి ఎప్పుడూ తెలిసే ఉంటుంది. డాక్టర్ జో విటాల్. మీరు ఈ విశ్వం వైపు చూస్తే అది మీకు అందించే అంశాలకు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అక్కడే మీకు ఇంద్రజాలం, అద్భుతాలు అన్నీ జరుగుతుంటాయి. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు ఏ అంశాలను ఆ నాటికలో ప్రవేశపెడతారో రహస్యాన్ని బోధించే అధ్యాపకులందరికీ తెలుసు. మీ మనసులో ఆ చిత్రాన్ని చూసి అనుభూతి చెందినప్పుడు అది మీ వద్ద ఇప్పుడు ఉందన్న భావానికి లోనవుతారు. మీరు ప్రపంచంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని అమలుపరుస్తారు. ఎందువల్ల అంటే మీరు అంతిమ ఫలితంపై దృష్టిని కేంద్రీకరించి ఆ అనుభూతిని అనుభవిస్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుందనే అంశంపై ఎలాంటి శ్రద్ధ చూపకుండా మీ మనసులోని చిత్రం అది అయిపోయిందనే చూస్తుంది. మీ అనుభూతులు కూడా అది అయిపోయిందనే చూస్తుంది. మీ అనుభూతులు కూడా అది అయిపోయిందనే భావిస్తాయి. మీ మనసు, మీ సంపూర్ణమైన వ్యక్తిత్వం ఇంతకు ముందే అది జరిగింది అన్నట్లు చూస్తుంటాయి. అదే రూపకల్పనలోని కళ. డాక్టర్ జో విటాల్. ఇది మీరు నిజానికి రోజూ చెయ్యాలని కోరుకుంటారు, కానీ అది ఎప్పటికీ రోజువారీ చర్య కాదు. మొత్తం రహస్యంలో నిజంగా ముఖ్యమైనది మంచిని ఫీల్ అవుతూ ఉండటం. ఈ మొత్తం ప్రక్రియ సంతోషభరితమైన అనుభూతిని కలిగించాలని మీరు కోరుకుంటారు. మీరు ఎంతగా వీలైతే అంత ఉన్నతంగా, సంతోషంగా, అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. ప్రతి వ్యక్తికి రూపకల్పన చేసే శక్తి ఉంది. ఓ వంటగది చిత్రంతో మీకు ఆ సంగతి రుజువు చేస్తాను. ఇది పనిచేయాలంటే ముందుగా మీ వంటగదికి సంబంధించిన అన్ని ఆలోచనలను మనసులో నుంచి తొలగించి వెయ్యాలి. మీ వంటగది గురించి ఆలోచించకండి. వంటగదికి సంబంధించిన కప్బోర్డ్లు, రిఫ్రిజిరేటర్, పొయ్యి, పెంకులు, ఆ రంగుల తీరు అవన్నీ పూర్తిగా మీ మనసు నుంచి తుడిచిపెట్టండి. మీ మనసులో మీ వంటగదికి సంబంధించిన ఓ చిత్రాన్ని చూశారు, అవును కదా? సరే, అయితే మీరిప్పుడే రూపకల్పన చేశారన్నమాట. తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తి రూపకల్పన చేస్తాడు. రూపకల్పన చెయ్యడమే విజయం యొక్క గొప్ప రహస్యం. జెన్వీవ్ బెహ్రెండ్ 1881 నుండి 1960. రూపకల్పనకు సంబంధించిన ఓ చిట్కా. దీన్ని జాన్ డెమార్టిని తన బ్రేక్ త్రూ ఎక్స్పీరియన్స్ సదస్సులలో చెబుతూ ఉంటారు. జాన్ ఏమన్నారంటే, మీ మనసులో ఓ నిశ్చలమైన చిత్రాన్ని సృష్టించారంటే ఆ చిత్రం నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. అందువల్ల మీ చిత్రానికి అనేక కదలికలను సృష్టించండి. దీన్ని వివరించడానికి మళ్ళీ మీ వంటగదినే ఊహించండి. ఈసారి మీరు వంటగదిలోకి వెళ్ళినట్లు రిఫ్రిజిరేటర్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి మీ చేతిని డోర్ హ్యాండిల్ మీద ఉంచి డోర్ను తెరిచి లోపల చూశారు. చల్లని మంచినీళ్ల సీసా కనిపించింది. దాన్ని మీరు తీసుకున్నారు. ఒక చేతిలో ఆ నీళ్ల సీసా ఉంది,
రెండవ చేతిని రిఫ్రిజిరేటర్ డోర్ మూయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీరు మీ వంటగదిని వివరంగా కదలికలతో సహా రూపకల్పన చేయడం సులభమవుతుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని చూడటం, మనసులో ప్రతిష్ఠించుకోవడం తేలికైపోతుంది. ఏమంటారు? మనం అందరం మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా ఎంతో శక్తిని, గొప్ప సామర్థ్యాలను కలిగి ఉంటాము. ఈ శక్తులలో గొప్పదైన ఓ శక్తి రూపకల్పన చెయ్యగలగడం. జెన్వీవ్ బెహ్రెండ్, చర్యలలో శక్తివంతమైన ప్రక్రియలు. మార్సీ షిమోఫ్, జీవితపు ఇంద్రజాలంలో జీవించే వారికి, అది తెలియని వారికి గల ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, జీవితపు మ్యాజిక్లో జీవించేవారు ఆ మార్గాలకు అలవాటు పడిపోతారు. ఆకర్షణ సిద్ధాంతాన్ని అలవాటుగా చేసుకుంటారు. ఎక్కడకు వెళ్ళినా వాళ్లకు ఆ మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఉపయోగించటం వాళ్లకు జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడో ఒక సందర్భంలో కాకుండా ఎప్పుడు అన్ని సమయాల్లోనూ వాళ్ళది ఉపయోగిస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రస్తావించిన 2 వాస్తవగాథలు, ఆకర్షణ సిద్ధాంతం, దోషరహితమైన పర్యావరణపు ప్రపంచము, క్రియాత్మక చర్యలో ఎంత శక్తివంతంగా ఉంటాయో వివరిస్తుంది. మొదటి కథ జెన్నీ అనే మహిళది. ఆమె ద సీక్రెట్ డివిడిని కొనుక్కొని రోజుకు కనీసం ఒక్కసారైనా చూస్తూ ఉండేది. ఆ విధంగా అది చెప్పే సందేశాన్ని తన శరీరంలోని ప్రతి అణువు అందుకోవాలనేది ఆమె సంకల్పం. ఆమెను ప్రత్యేకించి బాబ్ ప్రాక్టర్ బాగా ఆకట్టుకున్నాడు. అందువల్ల అతన్ని కలుసుకోవటం అద్భుతంగా ఉంటుందని ఆమె ఆలోచించింది. ఒకరోజు ప్రొద్దున్నే ఆమె తన పోస్టు చూసుకుంటూ ఉంటే పోస్ట్ మ్యాన్ పొరపాటున బాబ్ ప్రాక్టర్ ఉత్తరాన్ని తన చిరునామాలో ఇచ్చివేయడం ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. జెన్నీకి తెలియనిది ఏమిటంటే, బాబ్ ప్రాక్టర్ ఉంటున్నది ఆమె ఇంటికి 4 బ్లాకుల దూరంలోనే. అంతేకాదు, విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము. ఎదురు చూస్తూ ఉంటారు కదా నా కోసం. ఉంటా. థ్యాంక్ యూ.